టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం పాలమూరు గ్రామంలో భారీగా జరిగిన రక్తదాన శిబిరం. లోకేశ్వరం మండలం రాయ్పూర్ కాండ్లీ గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతురావు. గాంధీ భవన్ లో జరిగిన సంఘటనపై భద్రాచలంలో ర్యాలీ చేసిన కాంగ్రెస్ యువజన నాయకులు. ప్రైవేటు బడుల్లో వారికి ఉచిత చదువులు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు మంచి సేవలు అందించాలని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ మహిళల ద్వారా నియోజకవర్గ మహిళలు చెప్పొద్దు, అందరికి రావాలి, అందరికి రావాలి. మంత్రి గారు ముందున్నారు, మంత్రి గారు వాసుదేవ్ సుభాష్ గారు మరి ముందు రావాల్సిందిగా కదలవద్దు, వారికి ముందుకి ముందు రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. చెప్పండి ఒకసారి మైకి బాగా అట్లేక రండి. నేను విజయలక్ష్మి గారు పేరు పేరున నా నమస్కారాలు, పాదాభివందనాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీ అందరూ కూడా పూల పరిస్థితులు కొంచెం విమర్శాపనేవండి. పేరు మీరందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి హాజరైన ప్రతి మహిళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు రేపు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇది ఏర్పాటు చేసిన అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు లోకేష్. పైనుంచి కొట్టాల్సింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. తూర్పు గోదావరి
గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం పాలమూరు గ్రామంలో భారీగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన దినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, యువజన నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి మండల పోలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో విద్యా మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మరియు యువ నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి, విద్యా మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన యువ నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి, విద్యా మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, తెలుగు మహిళలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు యువ నాయకులు. ఇక నల్లిమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్స్ ను అందజేశారు. అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మరియు యువ నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి. ఈరోజు రాష్ట్ర విద్యా మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారి మనవడుగా, చంద్రబాబు నాయుడు గారి అన్యుడుగా పట్టు శక్తి సామర్థ్యాలని నిరూపించుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించడంలో అద్భుతమైన పాత్ర పోషించి యువగళం పాదయాత్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా ఆనాడు కార్యకర్తల్లో మనోధైర్యం దింపి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా నిలదీసి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనని అంతమొందించడం కోసం విశేషంగా కృషి చేయడమే కాకుండా ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా విద్యాశాఖను రాజకీయాలకు అతీతంగా మహాత్ముల స్ఫూర్తిని నింపే విధంగా చర్యలు తీసుకోవడం, తనదంటూ ప్రత్యేకమైన శైలిలో ఇవాళ మంత్రిగా తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు నడుస్తున్న లోకేష్ గారికి హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం కూటమి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా వారి రాజకీయ భవిష్యత్తు ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ వారి తాతకు తగ్గ తడియుడుగా, తండ్రికి తగ్గ కుమారుడుగా వారు ముందుకెళ్లాలని
హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు. లోకేశ్వరం మండలం రాయ్పూర్ కాండ్లి గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం. రైతు భరోసా రుణమాఫీ కాలేదని అధికారులను నిలదీసిన గ్రామస్తులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జాబితాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు రైతు బీమా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. ఇక మా గ్రామంలో దాదాపు 70% మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు. సరే ఇప్పుడు జాబితాలు రాని వాళ్ళు ఒక దరఖాస్తు ఇవ్వాలండి. కూర్చోండి నేను సరే కూర్చోండి. కూర్చోండి జాబితా చదువుకున్నావా? అవి అన్ని శాంక్షన్ అని కాదు. ఇప్పుడు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారనేసి గవర్నమెంట్ కి రిపోర్ట్ వెళ్ళిపోతుంది తప్ప ఈ శాంక్షన్ అనేది మీరు భావించుకోకండి. ఇది ఇంతమంది ఇల్లు లేని వారు ఉన్నారు కాబట్టి మన విడతల వారీగా ఈ కంటిన్యూ ప్రాసెస్ ఉంటుందండి. ఇందిరమ్మ ఇల్లు విషయాలు కానీ రేషన్ కార్డు విషయాలు ఈ చదివితేనే ఈ శాంక్షన్ అనేది నాకు వచ్చింది నీకు రాలేదు, దీంట్లో సందేహం పడాలని అవసరం లేదు. అది అన్నమాట. ఈ అన్ని స్కీమ్లు మాత్రం కంటిన్యూ మళ్ళీ ఎవరు పిల్లలు ఉంటారో ఏంటి మనమే సెలక్షన్ చేయాలి. మీ దగ్గర వచ్చేసి అందుకోసం కదా చాలా రోజుల నుంచి ఇల్లు లేవు, రేషన్ కార్డు లేవనేసి మేము వచ్చినాము. మీకోసం కూర్చోండి, కూర్చోండి. మా సారు మాకోసమే వచ్చింది, మా అమ్మరు గారు మాకోసమే కూర్చోండి. సభ చేసుకోండి, కూర్చోండి.
అరే సాయి ఈరోజు గ్రామసభ సందర్భంగా ఆఫీసర్లు అందరూ ఎంఆర్ఓ గారు అందరు వచ్చారు. వారికి కాంగ్రెస్ ప్రభుత్వము 6 హామీలు ఇచ్చింది. అందులో నుంచి ఏది కూడా పూర్తిగా విజయవంతంగా పూర్తి చేయలేదు. అందులో భాగంగా రుణమాఫీ కాలేదు. మా ఊళ్ళో 70% మందికి రుణమాఫీ కాలేదు. మరియు రెండు సార్లు రైతు భరోసా పోయింది. 2 లక్షల పైన 2 లక్షల పైన వారని ఏదో కొర్రీలు పెట్టేసి ఇంతవరకు రుణమాఫీ కాలేదు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళినాం, ఎవరు కూడా ఏం చేయడం లేదు. లేట్ అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో జరిగిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభలో ప్రవేశపెట్టిన జాబితా అర్జీదారుల జాబితా ఈ జాబితా అనేది ఫైనల్ కాదు అని, ఎవరు తమ పేర్లు రాలేదని ఆందోళన చెందవద్దని అన్నారు. జాబితాలో ఎవరైనా పేరు లేకపోతే మళ్లీ అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను అన్ని పరిశీలించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ప్రజాప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇక ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు లబ్ది పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గ్రామ సభల్లో ప్రతి ఒక్కరూ ప్రతి పథకానికి సంబంధించిన వారి లిస్టులో పేర్లు చూసుకోవాలని, లిస్టులో లేని వారు మాత్రం దరఖాస్తులు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. 5 కౌంటర్లు పెట్టాం. 5 కౌంటర్లలో కూడా అప్లై చేయొచ్చు. 5 కౌంటర్లో కూడా తప్పిపోయిన వాళ్ళు ఎవరు ఉండి, ఊరికి పోయిన వాళ్ళు ఉండి ఎవరైనా ఉంటే మండల ఆఫీస్ ఇక్కడే ఉంది, తహసీల్దార్ ఆఫీస్ ఇక్కడే ఉంది. రేపు కూడా ఇవ్వచ్చు. రేపటి దాకా అవకాశం ఉంది. దీంట్లో పేరు వచ్చినాయన్ని కూడా రేషన్ కార్డు వచ్చినట్టు కాదు, ఇందిరా మిల్లు వచ్చినట్టు కాదు. ఇది తుది జాబితా కాదు, మీరు అర్జీదారులు పెట్టుకున్న జాబితా. ఇంకా ఫిజికల్ ఎంక్వైరీ కాలేదు. తర్వాత మీరు కూడా దాంట్లో దొంగ ఉండొచ్చు, దొర ఉండొచ్చు, దాంట్లో ఇల్లున్నోడు ఉండొచ్చు. మీకు తెలిసి మీ మనసులో అయ్యే వారికి పక్కింటానికి వచ్చే మంచి బంగ్లా ఉండే ఈ పేరు వచ్చే నా పేరు రాకపోయాను. సో మేము ఎంక్వైరీ చేస్తాం. రాసి మీ పేరు రాకపోయినా మనకి దుష్మన్ అవుతుంది. ఇంతమందిలో చెప్పలేరు, మీరు మీ మనసులో చెప్పలేరు, మనకి దుష్మన్ అవుతుంది. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ముఖ్యంగా మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని రాష్ట ప్రభుత్వం శ్రీనివాస్ కోరారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంలో పాల్గొని తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా ఆటో నడిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించాలని, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నారన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా ఉండేలా చూసుకోవాలని, ఆటో యూనియన్ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. ఇల్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. పాఠశాలలో విద్యార్థులను ఇలాంటి అవగాహన సదస్సులో భాగస్వామ్యం చేయటం వలన విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పిస్తారని, పోలీసు వారు ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు. జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల సందర్భంగా సడక్ సురక్ష పేరిట ఒక అవగాహన కల్పించడానికి జిల్లా రవాణా శాఖ అధికారులు డిటిఓ లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఎంబీఏలు, అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ అధికారి శేషాద్రిరెడ్డి గారు, పోలీస్ శాఖ సమన్వయంతో ఆటో యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆటో యూనియన్ సభ్యులు ఈరోజు ఒక 100 ఆటోలతో వేనాడ పట్టణంలో ర్యాలీ తీస్తూ ఒక అవగాహన కల్పిస్తూ రోడ్డు సేఫ్టీలో భాగంగా డ్రైవర్లు రోడ్ ఎక్కిన తర్వాత గమ్యస్థానానికి చేరుకొని తిరిగి ఇంటికి యోగక్షేమాలతో వచ్చే విధంగా ఇంట్లో తమ కోసం తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తారని చెప్పినటువంటి ఒక భావనను కల్పించుకుంటూ సెల్ ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేసే కార్యక్రమము, ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా డ్రైవింగ్ చేసేటువంటి సందర్భము,
డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను రవాణా శాఖ అధికారులు ఈ ర్యాలీ ప్రారంభానికి ముందు చెప్పి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, రోడ్ యాక్సిడెంట్ జరగకుండా మోటార్ సైకిల్ ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకునే విధంగా, ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఆలోచనతోటి డ్రైవ్ చేస్తూ ఆ డ్రైవ్ చేసే క్రమంలో వచ్చిన తోటి ప్రయాణికులతో మర్యాదగా మెదులుతూ ఎక్కడా కూడా యాక్సిడెంట్ అనేది జరగకుండా చూడడానికి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇప్పటికే అనేక రోడ్డు భద్రతా వారోత్సవాలను, సడక్ అనేటువంటి కార్యక్రమంలో ప్రమాదాలను తగ్గించే విధంగా రోడ్లను కూడా వెడల్పు చేసే కార్యక్రమం కానీ, రోడ్లకు ఇక్కడ ఇబ్బంది ఉంటే వాటిని R&B పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్లకు మరమ్మతులు చేపట్టే విధంగా కానీ, ఈరోజు తెలంగాణ నలుమూలలో కూడా చక్కటి రోడ్లను వేసి ప్రయాణానికి అనుగుణంగా ఉండేటువంటివి కూడా ఈ ప్రభుత్వ పక్షాన్ని చేస్తూ భద్రతా వారోత్సవాలు కూడా జరుపుతూ అటు పోలీస్ శాఖ, ఇటు రవాణా శాఖ సమన్వయంతో మరి డ్రైవర్లకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తూ మనము క్రమశిక్షణతో నడుపుతూ ఎదుటివారు కూడా క్రమశిక్షణతో నడిపే విధంగా ప్రయత్నం చేయడంలో భాగంగా ప్రతి ఒక్క డ్రైవరు ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అతి జాగ్రత్తగా రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి మత్తు పానీయాలు తీసుకోకుండా, ఎలాంటి గంజాయి తీసుకోకుండా భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రతి ఒక్కటి ఖచ్చితంగా పాటిస్తూ తిరిగి యోగక్షేమంతో ఇంటికి పోయే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పని ఈ ఏర్పాట్లో భాగంగా ఇక్కడ వేములవాడ పట్టణంలో సుమారు 100 ఆటోలతో ఈ ఆటో ర్యాలీని తీయడం జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికులలో కూడా అవగాహన కలిగి, ప్రజలలో ఒక అవగాహన కలిగి, ఆటో డ్రైవర్లు కానీ, 2 వీలర్ నడిపేటువంటి వాళ్ళు కానీ, కారు నడిపేటువంటి వాళ్ళు కానీ, లారీ, బస్సు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఒక చక్కటి అవగాహన వచ్చి తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకొని పోయేటువంటి ప్రయాణాన్ని చేస్తారని చెప్పిన ఒక భావనతో మేము ఉన్నాం. ఈ ర్యాలీ ద్వారా, ఈ అవగాహన ద్వారా ఈ రోజు నుంచి క్రమశిక్షణతో డ్రైవర్లు ముందుకు సాగు చెప్పి ఒక ఆశాపడి సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. నిన్న హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద భద్రాచలం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సుధీర్పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ భద్రాచలంలో బ్రిడ్జ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు భద్రాచలం యువజన కాంగ్రెస్ నాయకులు. దీనిలో భాగంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువజన కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడాలని, ఇదివరకెప్పుడు యువజన కాంగ్రెస్ లో ఇటువంటి గొడవలు కానీ, కొట్లాటలు కానీ లేవని, వేరే పార్టీ నుండి వచ్చి ప్రస్తుతం ఆ పార్టీలో పదవులతో పాటు గొడవలు కూడా తెస్తున్నారని, వీటన్నింటినీ అధిష్టానం చూస్తూ ఊరుకోదని, ఖచ్చితంగా ఎవరైతే ఈ గొడవకి కారణమయ్యారో వారిపై చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా వారిపై SC ST అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాలని వారన్నారు. నాయకులపై చేసిన దాడులను యువజన కాంగ్రెస్ 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 నాయకులపై చేసిన దాడులను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో గత 3 రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తనిఖీలో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు అతని భార్యను విచారించారు. వారు బ్యాంకు వివరాలను అడిగినట్లు సమాచారం. అయితే గత 3 రోజులుగా జరుగుతున్న ఐటీ సోదాల నేపథ్యంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐటీ శాఖకు సంబంధించిన వాహనంలోనే ఆమెని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వారి వెంట ఐటీ శాఖకు సంబంధించిన మహిళా అధికారి కూడా వెళ్లారు. కాగా ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు ఆయన కొడుకు శిరీష్, కూతురు హన్సితారెడ్డి బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. 55 బృందాలుగా విడిపోయిన అధికారులు గత 3 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐటీ దాడుల వ్యవహారం సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ పేదలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు బడిలో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లను కేటాయించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇక 2025-26 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తుండగా అధికారులతో చర్చలు జరుపుతోంది. ఇందుకు సంబంధించిన నివేదికను ఇటీవలే హైకోర్టుకు సమర్పించింది. ఈ మేరకు దేశంలో 2009లో తీసుకువచ్చిన విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12C ప్రకారం ప్రీ ప్రైమరీ 1వ తరగతిలో 25% సీట్లు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా ఇది అమలవుతుండగా తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయట్లేదు. దీంతో చట్టం అమల్లోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా ఈ 6 రాష్ట్రాలు అమలు చేయకపోవడంపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఇక ఉన్నత న్యాయస్థానాలు వెంటనే ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం పాలమూరు గ్రామంలో భారీగా జరిగిన రక్తదాన శిబిరం. లోకేశ్వరం మండలం రాయ్పూర్ కాండ్లీ గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామసభలో గందరగోళం. సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతురావు. గాంధీ భవన్ లో జరిగిన సంఘటనపై భద్రాచలంలో ర్యాలీ చేసిన కాంగ్రెస్ యువజన నాయకులు. ప్రైవేటు బడుల్లో వారికి ఉచిత చదువులు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.